నమస్తే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో వాదనలు హైకోర్టులో ఇప్పటికే పూర్తయ్యాయి. తీర్పు మాత్రం రిజర్వ్లో ఉన్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది, జడ్జి ముందు ఎలాంటి వాదనలు వినిపించారు, మనతో పాటుగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున వాదించినటువంటి గండ్ర మోహన్ రావు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. పూర్తి స్థాయిలో వాదనలు అయితే అయిపోయాయి. దాదాపుగా 2.5-3 నెలల నుంచి జరుగుతున్నటువంటి వాదనలకు నిన్నటితో ఒక రకమైనటువంటి ముగింపు అయితే వచ్చింది అనుకోవచ్చు. తీర్పు అయితే రిజర్వ్ చేయబడింది. అసలు జడ్జి ముందట బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు ఒక అడ్వకేట్గా ఎలాంటి వాదనలు వినిపించారు? అసలు వెరీ సింపుల్ అండి. 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం యొక్క 10th షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తి ఆ పార్టీ మారి ఇంకో పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీ అనర్హుడు అవుతాడు. ఆ పోస్టులో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అనర్హుడు అవుతాడు. అయితే అనర్హులను ప్రకటించిన బాధ్యత ఏవైతుందో కాన్స్టిట్యూషన్ 10th షెడ్యూల్ అది స్పీకర్ గారి మీద పెట్టింది. ఎందుకంటే స్పీకరు ఒకసారి ఏ వ్యక్తి ఏ పార్టీకి గెలిచినా స్పీకర్ అయితే ఆ పార్టీకి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తి తర్వాత తను స్పీకర్ అసెంబ్లీలో కూడా సభ్యులను గుర్తుపడతాడు, చేస్తాడు. అతను ఏ పార్టీకి ఉన్నాడు, ఇంతకుముందు ఏ పార్టీకి ఉండే, ఇప్పుడు ఏ పార్టీకి పోతున్నాడు, అన్ని విషయాలు తనకు ఈజీగా తెలుస్తుంది. కాబట్టి తొందరగా డిసైడ్ చేయగలుగుతున్న ఒక ఉద్దేశంతో ఇచ్చినారు. సో కాబట్టి ఇది దాని ఉద్దేశం ఏంది మీకు తెలుసు. అంతకుముందు గయారామ్ అని యూపీలో కావచ్చు, హర్యానాలో కావచ్చు జరుగుతుంటే కాన్స్టిట్యూషన్లో డిబేట్ జరిగింది. ఒక కమిటీని అపాయింట్ చేసినారు. ఇటువంటి ఒక పార్టీ ఫిరాయింపులు అనేది ఒక డెమోక్రసీకే మచ్చ తీసుకొస్తుంది. ఒక పీపుల్స్ వర్డిక్ట్కు మీనింగ్ లేకుండా పోతుంది. ఒక పార్టీకి అధికారం ఇవ్వాలని పీపుల్స్ ఓటేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకో పార్టీతో చేయగలిగిపోయినప్పుడు ఆ పార్టీయే మారిపోయి పార్టీకి అధికారులకు ఇంకో పార్టీ వస్తున్నది. సో ఇటువంటి ఒక నిరోధించడానికి ఒక మంచి ఉద్దేశంతో 1985లో ఈ 10th షెడ్యూల్ తీసుకురావడం జరిగింది. కాబట్టి 10th షెడ్యూల్లో స్పీకర్ గారికి ఈ బాధ్యతను అప్పగించడం జరిగింది. కాబట్టి స్పీకర్ గారు తొందరగా నిర్ణయం తీసుకుంటారు ఈ విషయంలో. కాబట్టి ఒరే పీరియడ్ టైం ఏం జరుగుతుంది మీకు చూస్తూనే ఉన్నారు. స్పీకర్లు కానీ గవర్నర్లు కానీ ఒక రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు అసలు రాజకీయ అతీతం కాకుండా వాళ్ళు కూడా రాజకీయ ఒక నాయకులు లెక్క అయిపోయినారు. వారు కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నాము కాబట్టి కాన్స్టిట్యూషన్లో ఒక ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి, కాన్స్టిట్యూషనల్ కన్వెన్షన్స్ ఫాలో కావాలి. కాన్స్టిట్యూషన్ ఏ ఉద్దేశంతో గవర్నర్ని అపాయింట్ చేసిందో, స్పీకర్ని అపాయింట్ చేసిందో అవి ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళు కూడా ఫక్తు రాజకీయ రాయుల్లో మారిపోయినారు. సుప్రీంకోర్టు కూడా 2-3 కోర్టులో కామెంట్ చేసింది. ఎంతవరకు స్పీకర్ ఎట్ ఎనీ రేట్ స్పీకర్ పోస్ట్ డిసైడ్స్ ఆన్ ద మెజార్టీ సపోర్ట్ టు హిమ్. కాబట్టి స్పీకర్ కూడా ఇండిపెండెంట్గా ఇటువంటి ఒక పొజిషన్ను చేయగలుగుతాడా అని సుప్రీంకోర్టు 2-3 కేసులలో డౌట్ ఎక్స్ప్రెస్ చేసి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి ఒక పవర్ను స్పీకర్ నుంచి తీసేసి ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జికి కావచ్చు, లేకుంటే ఎలక్షన్ కమిషన్ కాస్తే నిష్పక్షపాతంగా తొందరగా జరుగుతున్న ఒక ఉద్దేశాన్ని ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేసి ఉన్నారు. డిబేట్ జరుగుతుంది దాని మీద. సో మన కేసుకి వచ్చే వరకు అందరికీ తెలుసు, ఒక హైదరాబాద్ ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినారు. 10th మార్చ్ రోజు ఈ జాయింట్ కాంగ్రెస్ పార్టీ ఎవ్రీబడి. ఆఫ్టర్ దట్ 22nd మార్చ్ అనుకుంటాను ఏఐసిసి పబ్లిష్ లిస్ట్ ఆఫ్ పార్లమెంటరీ క్యాండిడేట్స్. అందులో దాని నాగేంద్ర గారి పేరు ఉన్నది. సో 10th నాడు వీ ఫైల్డ్ అన్ అప్లికేషన్ టు డిస్క్వాలిఫై హిమ్. బీఆర్ఎస్ పార్టీ ఫైల్డ్ అప్లికేషన్ టు డిస్క్వాలిఫై హిమ్. 22nd ఎక్కడైతే ఏఐసిసి లిస్ట్ అనౌన్స్ చేసినాదో 30th నాడు ఈ యొక్క విషయాన్ని కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్దామని ఒక అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది స్పీకర్ గారి దగ్గర. కానీ స్పీకర్ కార్యాలయం కానీ స్పీకర్ కానీ ఆ అప్లికేషన్ ఇష్టాన్ని నిరాకరించినారు. నిరాకరిస్తే దాన్ని పోస్ట్ ద్వారా పంపడం జరిగింది. కానీ పోస్ట్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఒక 10 days వెయిట్ చేయడం జరిగింది. అప్పుడు 10th ఏప్రిల్ రోజు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ జరిగింది. ఇది ఒక క్యాండిడేట్ ఉన్నాడు, మా పార్టీ మీద సభ్యత్వం గెలిచినాడు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాడు, తర్వాత ఏఐసిసి అతను అనౌన్స్ చేసిన యాజ్ అ క్యాండిడేట్ ఫర్ పార్లమెంటరీ ఎలక్షన్స్. సిమిలర్ ఇన్సిడెంట్ మన దగ్గర ఇంతకుముందు జరిగింది. డాక్టర్ భూపతి రెడ్డి అని నిజామాబాద్ నుంచి 2014లో ఈ వాజ్ అన్ ఎమ్మెల్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ. 2019 ఎలక్షన్స్లో అసెంబ్లీలో ఈ కాంటెస్టర్ యాజ్ ఎ క్యాండిడేట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఆ స్పీకర్ గారు అతను డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఆ డిస్క్వాలిఫికేషన్ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. డివిజన్ బెంచ్ మన హైకోర్టు ఏమన్నదంటే అతను ఆల్రెడీ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ క్యాండిడేట్ కాంటాక్ట్ చేసినప్పుడు ఇలా విచారించడానికి ఏం లేదు, అసలు అతనికి నోటీస్ ఇచ్చే అవసరం లేదు. ఎందుకంటే ఇట్స్ ఆల్ బాన్ బై రికార్డ్స్, ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్ ఉన్నాయి, ఎవ్రీబడి ఈజ్ సీయింగ్ అని ఆయన పిటిషన్ కొట్టేయడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. తర్వాత ఏముందంటే ఇంతకుముందు 2014 నుంచి 20 వరకు కొంత కన్ఫ్యూజన్ ఉండే. హైకోర్టులో స్పీకర్ గారికి డైరెక్షన్ వ్యవస్థ లేదా స్పీకర్ వ్యవస్థ ఒక అసెంబ్లీకి సంబంధించింది కదా అని. కానీ 2021 ఏదైతుందో 2021 కేశవ మెగాచంద్ర కేసులో 3 judge బెంచ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు క్లియర్లీ చెప్పినది. అంటే ఇట్స్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. వైల్ యాక్టింగ్ either speaker deciding disqualification, he does not act as speaker.
ఒక అసెంబ్లీలో జరిగే విషయాలు కాదు ఇది. అసెంబ్లీ స్పీకర్గా కథం చేయడు, ఒక ట్రైబ్యునల్ లైక్ ఎనీ అదర్ ట్రైబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కావచ్చు, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ ట్రైబ్యునల్ కావచ్చు, ఒక ట్రైబ్యునల్ లాగానే అతను వ్యవహరిస్తారు. కాబట్టి అతని యొక్క నిర్ణయాలు కానీ అతని యొక్క వ్యవహార స్టైల్ కానీ అండర్ ద కోర్ట్స్ కెన్ సూపర్వైజ్ దట్ అండ్ కోర్ట్స్ కెన్ ఆల్సో రివ్యూ దిస్ డిసిషన్స్. దట్ ఈస్ జ్యుడిషియల్ రివ్యూ అంటారు. ఆర్టికల్ 226 కావచ్చు, ఆర్టికల్ 227 కావచ్చు, 136 కావచ్చు, 32 కింద కాబట్టి ఉన్నాయి. ఆ కేసులో ఏమైంది, అక్కడ అప్లికేషన్స్ ఫైల్ చేస్తే డిస్క్వాలిఫికేషన్ స్పీకర్గా డిసైడ్ చేయలేదు. హైకోర్టుకి వెళ్ళినారు వాళ్ళు. వెళ్తే హైకోర్టు అన్నది మేము దీని మీద నిర్ణయాన్ని స్పీకర్కు డైరెక్షన్ ఇస్తా లేదని ఒక విషయం సంపత్ కుమార్ కేసులో కాన్స్టిట్యూషన్ బెంచ్కి రిఫర్ అయింది కాబట్టి మేము ఆ యొక్క డిసిషన్ వచ్చే వరకు వెయిట్ చేస్తామని ఒక నిర్ణయం తీసుకొని డిసిషన్ తీసుకోలేదు. దాని మీద సుప్రీంకోర్టు రావడం జరిగింది. సుప్రీంకోర్టు అప్పుడు ఏం చేసింది, 2007లో రాజేందర్ సింగ్ రాణా అన్న కేసు ఉంది, అది బీఎస్పీ పార్టీది, యూపీకి వెళ్ళిన కేసులో చెప్పినారు, స్పీకర్ డస్ నాట్ టేక్ ఎ డిసిషన్, దెన్ ఇట్స్ అ ఫెయిల్యూర్ టు ఎక్సర్సైజ్ జ్యుడిక్షన్. రాజ్యాంగం ఏదైతే ఉద్దేశంతో స్పీకర్ గారికి పవర్ ఇచ్చినాదో ఆ స్పీకర్ ఆ పవర్ని ఉపయోగించి దాని మీద యాక్ట్ చేయనప్పుడు ఆయన ఈజ్ అ ఫెయిల్డ్ ఇన్స్టిట్యూషన్ ట్రైబ్యునల్. కాబట్టి తప్పకుండా ఆ విషయంలో కోర్ట్ కెన్ గివ్ డైరెక్షన్స్ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చినది. సో ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకుని, దట్ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు కేశవ్ మేఘాచంద్ర కేసులో క్లియర్గా చెప్పినది, ఇటువంటి విషయాల్లో స్పీకరు రీజనల్ టైంలో తీసుకోవాలి. ఆ రీజనల్ టైం ఏంటంటే మ్యాక్సిమం టైం ఆఫ్ 3 months. 3 months కంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటే, ఎప్పుడు ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ఉండి జస్టిఫైబుల్ రీజన్స్ ఉంటే కానీ మోర్ దెన్ 3 months తీసుకోవచ్చు. అదే 3 months టైంలో ఆయన తీసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ ఉద్దేశము, 10th షెడ్యూల్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పార్టీ ఫిరాయింపుదారు ఉంటాడో అతను ఒక్కరోజు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కంటిన్యూ అవడానికి వీలు లేదు. ఇట్స్ నథింగ్ బట్ ఏ సబ్వర్షన్ ఆఫ్ ద డెమోక్రసీ అనేది ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. కాబట్టి తప్పకుండా వితిన్ 3 monthsలో తీసుకోవాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ కేసులో వితిన్ 4 weeksలో తీసుకోమని ఇచ్చినారు. ఎందుకంటే కోర్టులు అప్పటికే ఆల్రెడీ 3 months కంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి 4 weeksలో తీసుకోమని ఇచ్చినారు. అదే కేసులో 4 weeksలో స్పీకర్ తీసుకోకుంటే మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక కన్సర్న్ ఎమ్మెల్యేను అసెంబ్లీకి ఎంటర్ కావద్దని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 10 daysలో స్పీకర్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ డిసిషన్ తీసుకున్నాడు. దాని తర్వాత 2023లో మీరు అందరూ చూశారు శివసేన కేసు, దాన్ని సుభాష్ దేశాయ్ కేసు అంటారు. అది చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు, అది కూడా కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్. అందులో కూడా 56 పిటిషన్స్ పెండింగ్ ఉండే. ఆ కేసులో ఏముండే అంటే స్పీకర్కి అగెన్స్ట్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉండే. ఇంతకుముందు ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నబియా రేబా అనే కేసులో స్పీకర్కి అగెన్స్ట్గా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటే స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ తీసుకోరాదు. ఎందుకంటే అది యొక్క కంటిన్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ డౌట్ అన్నది. కాబట్టి అందులో తీసుకోకుండా పెండింగ్ పెట్టినాడు. సో దాన్ని సుప్రీంకోర్టు ఏమన్నదంటే నబియా రేబం కేసు కరెక్టా లేదా డిసైడ్ చేయడానికి ఒక కాన్స్టిట్యూషన్ బెంచ్ని ఏర్పాటు చేసినారు. ఆ సుభాష్ దేశాయ్ కేసులో చీఫ్ జస్టిస్ గారు నబియా రేబం కేసు కరెక్ట్ కాదు అనిపిస్తుంది మాకు, కాబట్టి దీన్ని ఒక లార్జర్ బెంచ్కి రిఫర్ చేస్తామని లార్జర్ బెంచ్ రిఫర్ చేసుకుంటా ఆ పెండింగ్ ద డిసిషన్ ఏం డిసిషన్ తీసుకోవాలని కొన్ని డైరెక్షన్స్ ఇచ్చినారు. అందులో స్పీకర్ గారికి చెప్పినారు, నో ఈ ఏమన్నా కేశవ్ మేఘాచంద్ర కేసు రిఫర్ చేసుకుంటూ, రాజేంద్ర సింగ్ రాణా కేసు రిఫర్ చేసుకుంటూ, కియోటోలం కేసు అంతకుముందు 99 ఉన్న జడ్జిమెంట్ కియోటో చేసుకుంటూ స్పీకర్ అంటే May 11th, 2023 అన్న జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటికి స్పీకర్ యాక్ట్ చేయలేకపోయింది, ఎందుకంటే నబియా రేబం కేసు ఉండే. కాబట్టి ఇప్పుడు మేము డైరెక్షన్ ఇస్తున్నాం, స్పీకర్ యాక్ట్ చేయాలి, డిసిషన్ తీసుకోవాలి, విత్ ఇన్ రీజనబుల్ టైం స్పీకర్ మస్ట్ టేక్ ఎ డిసిషన్ డైరెక్షన్ ఇచ్చినారు. అది 11th May ఇచ్చినారు. అప్పటికి స్పీకర్ గారి దగ్గర 56 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి, 2 factions ఆఫ్ శివసేన. కానీ స్పీకర్ గారు డిసిషన్ తీసుకోలేదు, ఒక నోటీస్ ఇచ్చి పెండింగ్ పెట్టినారు. September 18th నాడు, సెప్టెంబర్లో మళ్ళీ శివసేన గారు పిటిషన్ వేయడం జరిగింది. మీరైతే రీజనబుల్ టైం అన్నారో ఇప్పటికీ 4 months అయిపోయింది, కానీ స్పీకర్ డిసిషన్ తీసుకోలేదు. దెన్ సుప్రీం కోర్ట్ సెడ్, we told you to take decision with this reasonable time, you are not taken, you tell me in which time you are going to take decision అని ఆ కేసులో ఫాలో అప్ చేసినారు. ఒక 4 directions ఎవ్రీ 15 days కేసు పోస్ట్ చేసి ఏ రోజులో చేస్తావు చెప్పు, ఏ రోజులో క్లాస్ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తామని బై 31st December ఆఫ్ దట్ మంత్ 30 కేసులలో డిసిషన్ తీసుకున్నాడు స్పీకరు. తర్వాత స్పీకర్ అప్లికేషన్ ఫైల్ చేసినాడు సుప్రీంకోర్టులో, మాకు ఒక 10 days టైం ఇవ్వండి, మిగతా 16 కూడా తీసుకుంటామని. అప్పుడు స్పీకర్ కూడా టైం ఎక్స్టెండ్ చేసి సుప్రీంకోర్టు has ensured that all the cases are disposed of before 31st of January of 2024. That is the constitutional bench judgment. It's very clear. సో మన కేసులో మేము 10th March నాడు వేసినాము, ఇప్పుడు 4 months అయిపోయింది, స్పీకర్ గారు నోటీస్ కూడా ఇవ్వలేదు. అలాగే కడియం శ్రీహరి అని తెలుగు వెంకట్రావు గారు ఇద్దరు వాళ్ళ యొక్క పిటిషన్స్ తీసుకుంటా నిరాకరించినాడు స్పీకర్ కార్యాలయం. తీసుకుంటా నిర్ణయించి పోస్టులో పంపిస్తే పోస్ట్ రిటర్న్, మీరు ఎప్పుడైనా విన్నారండి స్పీకర్ కార్యాలయం పోస్ట్ రిటర్న్ చేయడం అనేది? ఇంత దౌర్భాగ్యమైన స్థితికి వచ్చినాం మనం. అంటే ఒక పదవిలో ఉండేవాళ్ళు దే ఆర్ జస్ట్ ఫర్గెటింగ్ దేర్ స్టేటస్, దే ఆర్ యాక్టింగ్ లైక్ ఏ జస్ట్ ఆర్డినరీ పర్సన్ కూడా అట్లా చేయడం అనుకుంటా.
I don't know why they are stooping down to the level. ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఒక మాట చెప్తా ఉన్నారు, ఇంకొన్ని రోజులు టైం పట్టొచ్చు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అలాగే ఎవరిపైన అయితే ఇప్పుడు ఫిరాయింపుకు సంబంధించినటువంటి కేసు నడుస్తూ ఉందో ముగ్గురు ఎమ్మెల్యేల తరపున వాదిస్తున్నటువంటి జంధ్యాల రవిశంకర్ స్పీకర్కి అసలు ధర్మాసనం చెప్పడానికి అవకాశమే లేదనేటువంటి మాట వాదిస్తున్నటువంటి సందర్భం. అసలు వారికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడాలనుకుంటే Article 141 of Constitution ఉంది. What it says, the law declared by the Supreme Court is binding all the courts in India అని ఉంది. రవిశంకర్ గారు చెప్పేది, సుదర్శన్ రెడ్డి గారు చెప్పేది ఒక పార్టీ కార్యకర్తలాగా చెప్తున్నారు. దే ఆర్ నాట్ టెల్లింగ్, ఐ టోల్డ్ ఇన్ ద కోర్ట్ ఆల్సో, అడ్వకేట్ జనరల్ ఈజ్ సపోజ్ టు బి ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్. ఈవెన్ దో పర్టికులర్ గవర్నమెంట్ మస్ట్ have appointed him, but he cannot act as a MLA, as a advocate of that particular party. He should discharge his constitutional duty. He is under tremendous pressure. So, asking court not to follow Keshav Megachandra case, not to fix a time, is asking to violate the Article 141 of the Constitution. మన దగ్గర జ్యుడిషియల్ డిసిప్లిన్ ప్రకారము సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు అన్ని కోర్టులలో బైండింగ్ ఉంటుంది. ఏ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి ఎగ్నెస్ట్ ఇచ్చడానికి వీలు లేదు. దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. సో నేను కానీ సుందరం గారు కానీ సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ చెప్పినాడు, అడ్వకేట్ జనరల్ చెప్పినది మేము నువ్వు కాన్స్టిట్యూషన్ ఫాలో కాకుండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫాలో కాకుండి నేను చెప్పినట్టు ఇంటర్ఫియర్ చేయాలంటున్నాను. ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ మేము ఎప్పుడు లేదండి ఆయన. అండ్ వీ కేమ్ టు ద హైకోర్ట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ సేయింగ్ దట్ హైకోర్ట్ ఇస్ ద ఫస్ట్ కోర్ట్ కాబట్టి చేద్దామని. అసలు ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టులో చేయడానికి వీల్లేదు. ఈ అన్ని ఆర్గ్యుమెంట్స్ సుభాష్ దేశ కేసులో చేసినారు, తర్వాత ఫాలో అప్ కేసులో చేసినారు, మెగాచంద్ర కేసులు చేసినారు, ఇవన్నీ రిజెక్ట్ చేసినారు. అండ్ రీసెంట్లీ 2023లో డివిజన్ బెంచ్ ఆఫ్ ద బాంబే హైకోర్టు దగ్గర ఇవన్నీ చేస్తే దీస్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్స్ టు బి నోటెడ్ టు బి రిజెక్టెడ్ అని చెప్పినారు. సో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అడ్వకేట్స్ ఏదైనా ఆర్గ్యూ చేయొచ్చు. ఇదే సందర్భంలో ఇప్పుడు జంధ్యాల రవిశంకర్ అలాగే అడ్వకేట్ జనరల్ మీరు వాదించినటువంటి వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నారు అనుకుంటున్నారు? తీర్పు అయితే రిజర్వ్ అయి ఉంది, ఆ తీర్పు ఎలా వస్తుంది అనేది ఇప్పటికే అజంప్షన్ అయితే చేయలేం. మీ అవగాహన ప్రకారము ఎట్లాంటి తీర్పు రావడానికి అవకాశం కనబడుతుంది? స్పీకర్కి హైకోర్టు నుంచి ఖచ్చితమైనటువంటి డైరెక్షన్స్ పోవడానికి అవకాశం కనబడుతుంది ఈ ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో. మీకు ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి. అయితే స్పీకర్ గారు నేను చెప్పాను వెంకట్రావు గారిది కానీ కడెం సిఆర్ది కానీ అడిషనల్ అఫిడవిట్ ఇన్ దార్ నాగేంద్ర కేసు కానీ తీసుకోలేదని కోర్టు చెప్పిన అది 25th ఏప్రిల్ రోజు మీరు ఈ పిటిషన్ తీసుకోండి, దానికి రిసిప్ట్ ఇవ్వండి అని. డైరెక్షన్ వాజ్ ఇష్యూడ్ టు ద స్పీకర్ ఆఫీస్. దే హ్యావ్ టేకెన్ అండ్ గివెన్ రిసిప్ట్ అండ్ దట్ రిసిప్ట్ వాజ్ ఫైల్డ్ ఇన్ ద కోర్ట్. అసలు స్పీకర్కు డైరెక్షన్ ఇచ్చే అధికారం లేకుంటే మరి స్పీకర్కు కోర్టు డైరెక్షన్ తీసుకోమనే అధికారం ఎన్నికలు వచ్చింది. దాన్ని మీరు వాదించింది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు కదా, దానికి నెక్స్ట్ మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. వెన్ ద హైకోర్ట్ హెస్ పవర్ టు డైరెక్ట్ స్పీకర్ టు రిసీవ్ అప్లికేషన్, డెఫినెట్లీ హ్యాస్ పవర్ టు రిసీవ్ టు డిసైడ్ ద కేసు. ఇంకో విషయం అండి, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ అధికారం ఇచ్చింది స్పీకర్కు. అంటే 5 ఏళ్ళు పెట్టుకొని నేను కూర్చుంటాను, నన్ను ఎవరు అడగద్దంటే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీఆర్ గవర్న్డ్ బై రూల్ ఆఫ్ లా అంటాం మనం, రిటర్న్ కాన్స్టిట్యూషన్. నోబడీ ఈజ్ అబోవ్ ద లా, నోబడీ ఈజ్ అబోవ్ ద కాన్స్టిట్యూషన్. ఇట్స్ రూల్ బై లా, నాట్ రూల్ బై పర్సన్స్. హౌస్ ఎవర్ ఈ మే బీ హై బట్ ఈజ్ నాట్ అబోవ్ ద లా. దట్స్ వెరీ కాన్సెప్ట్. కాబట్టి మేము జడ్జి గారు క్లియర్గా చెప్పినాము, ఈ కేసులలో ఆల్రెడీ 3 months టైం అయిపోయింది. రీజనల్ టైం అయితే చెప్పినారు సుప్రీంకోర్టు, ఆ రీజనల్ టైం ఆల్రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏం ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లేవు, మేము తీసుకుంటామని చెప్పినాడు కానీ ఎక్కడ టైం చెప్పలే. మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు, జడ్జి గారు ఒక 10 సార్లు అడిగినారు ఏజీ గారిని, మీరు చెప్పండి ఎప్పుడు రోజులో డిసైడ్ చేస్తారు, ఒక షెడ్యూల్ ఇవ్వండి, నేను ఆ షెడ్యూల్ ప్రకారం నేను కన్సిడర్ చేసి డిస్పోజ్ చేస్తాను కేసు అన్నాడు. అయినా ఇవ్వలేదు. వారి ఉద్దేశం ఏంటంటే డిసైడే చేయొద్దు, పెండింగ్ పెట్టాలని. తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది హైకోర్టు మీద. తప్పకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను పరిగణన తీసుకొని హైకోర్టు మేము రిక్వెస్ట్ చేసినాం. దాని నాగేంద్ర కేసులో అయితే 2 weeks డిసైడ్ చేయమని ఇచ్చింది. అక్కడ డిసైడ్ చేయడానికి ఏం లేదు. ఆల్రెడీ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇక్కడ ఉంది. డిస్క్వాలిఫై అయిన భూపతి రెడ్డి గారి కేసులో ఆల్రెడీ జడ్జిమెంట్ ఉంది. తర్వాత ఇంకో కేసులో 4 weeks ఇవ్వండి, అంతకంటే ఎక్కువ టైం ఇవ్వద్దు, టైం లిమిట్ పెట్టండి అన్నాం. మాకు పూర్తి నమ్మకం ఉంది రాజ్యాంగం మీద, మన హైకోర్టు మీద, జడ్జి గారి మీద కూడా. తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారమే జడ్జిమెంట్ వచ్చి ఒక నిర్దిష్ట కాలంలో స్పీకర్ గారు డిసిషన్ తీసుకోవాలని నిర్ణయం ఇస్తారని అనుకుంటాను. డెమోక్రసీని కాపాడుతారు అనుకుంటాను. వీరితో పాటుగా ఇంకొక 7 కూడా ఇప్పటికే పార్టీ మారినటువంటి సందర్భం కనబడుతుంది. దానిలో ఒక గద్వాల ఎమ్మెల్యే మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు పోయినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. మిగిలినటువంటి 7 విషయంలో కూడా మీరు ఫైట్ చేయడానికి సిద్ధపడతా ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి? మిగతా 7 తరఫున కూడా ఆల్రెడీ అప్లికేషన్ వేయడం జరిగింది డిస్క్వాలిఫై చేయమని. ఈ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఈ జడ్జిమెంట్ ఏమవుతుందని చూసి దాని ప్రకారం ఈ యొక్క జడ్జిమెంట్ను ఈజ్ టు ఫాలో ఇన్ దోస్ కేస్ ఆల్సో.
And in fact, he is supposed to follow the Keshav Megachandra case only. That is a law declared by Supreme Court, binding on all the courts. He is a tribunal speaker. Charmanth Kappa undi. And a speaker goes, no, they got two hats. One as speaker, as a officer of the assembly. Another is a tribunal under the 10th schedule. He is subject to judicial review of the court. Supreme Court చెప్పింది ఆర్టికల్ 227 అంటే సూపరింటెండెన్స్ ఆఫ్ ద హైకోర్ట్ అండ్ ఆల్ ద లోవర్ కోర్ట్స్ అండ్ ట్రైబ్యునల్స్. సో ఈజ్ ఎ లోవర్ టు ద హైకోర్ట్ అండ్ హైకోర్ట్ హెస్ గాట్ ఎ సర్టన్ జ్యుడిషియల్ నేమ్. తప్పకుండా మాకు నమ్మకం ఉంది 4 weeks టైమ్స్లో స్పీకర్ గారిని డిసిషన్ తీసుకోమని డిసిషన్ ఇస్తారని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వాదనలు వినిపిస్తూ ఉన్నారో, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేటీ రామారావు చెప్తా ఉన్నాడు ఖచ్చితంగా ఇక్కడ జరగాల్సినటువంటి ఉప ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి, డిస్క్వాలిఫికేషన్లు జరగబోతున్నాయని. అది మొత్తం జరిగి పూర్తి స్థాయిలో ఎలక్షన్ జరగడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? అసలు ఉప ఎన్నికలకు అవకాశం ఉందంటారు ఇక్కడ? తప్పకుండా మీకు అటువంటి అప్రమకం ఏం అవసరం లేదు. ఉప ఎన్నిక తప్పకుండా వస్తుంది. సపోజ్ స్పీకర్ దాని నాగేంద్ర కేసులో అయితే ఆల్రెడీ డిసైడెడ్ కేసు, దిర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఇట్. 4 వారాలుగా 6 వారాల్లో జడ్జ్మెంట్ ఇస్తారు అనుకోండి, డిస్క్వాలిఫై చేసుకుంటా. యూ వోంట్ గెట్ స్టే ఫ్రమ్ ఎనీవేర్. ఇట్స్ ఆల్రెడీ డిసైడ్ కేస్ బై సుప్రీం కోర్ట్ అండ్ ఆల్సో అవర్ హై కోర్ట్. వెన్ యూ డోంట్ గివ్ స్టే, వాట్ విల్ హ్యాపెన్? బైపోల్ వస్తుంది. సో మిగతా ఇద్దరు కేసులో కూడా సపోజ్ రిజెక్ట్ చేసిన డెఫినెట్లీ ఐదర్ పార్టీ విల్ గో టు హైకోర్ట్. ఇన్ దీస్ కేసెస్ హైకోర్ట్ విల్ డెఫినెట్లీ కీపింగ్ ఇన్ విత్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్జెక్టివ్, దే విల్ డిసైడ్ ఇమీడియట్లీ విత్ ఇన్ నో టైమ్. అన్నిటాలు ఉప ఎన్నిక వస్తుంది. మీకు అటువంటి నమ్మకం ఏం లేదు. డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేల అన్ని కాన్స్టిట్యూన్సీల్లో తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి. అయినా ఆఫ్ కోర్స్ పాలిటిక్స్ ఐ డోంట్ వాంట్ టు టాక్, వస్తాయి తప్పకుండా. ఇప్పుడు జడ్జి గారు ఒకవేళ దీన్ని ఇట్లనే పెండింగ్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మీరు ఇంకా ఫైట్ చేయడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడానికి ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా? ఎందుకంటే హైకోర్టులో జరుగుతున్నటువంటి కేసును సుప్రీంకోర్టు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చేమో కదా. అట్లా ఏం లేదండి. ఈ జడ్జిమెంట్ ఇట్నే పెండింగ్ ఉండి డిసిషన్ రా అన్నట్టు మీరు అన్నట్టు 6 నెలలు అయింది అనుకోండి. సో కేటీ రామారావు himself will file a Article 32 writ petition in the Supreme Court and ask Supreme Court keeping in view all this factor to give speaker to decide. Definitely Supreme Court will entertain and give directions. సుభాష్ దేశా కేసులో అదే అయింది కదండి. అప్పుడు ఈ యొక్క అడ్వకేట్ జనరల్ గారు జనరల్ పోయి ఆర్గ్యూ చేయమని చెప్పండి అక్కడ. జందాల్ రవిశంకర్ గారు సుప్రీంకోర్టు ఇంట్రీ ఒకటి కాపీ ఇచ్చినాడు, ఆయన అపియర్ అయినాడు అందులో రెస్పాండెంట్గా. అందులో సుప్రీంకోర్టు ఇచ్చింది స్పీకర్ 5th వరకు టైం ఇచ్చినాడు, మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం మళ్ళీ ఒక 2 weeks అని. అసలు కోర్టుకి అధికారం లేకుండా డిసిషన్ చేసుకో ముందు మరి ఎట్లా ఇచ్చినారని డిసిషన్, ఎట్లా ఎక్స్టెండ్ చేసిన టైము అదే చెప్పాను నేను జడ్జి గారికి. ఆయన ఇచ్చిన దాంట్లో అదొక ఎక్సెప్షన్ ఉంది, మళ్ళీ ఎక్సెప్షన్. ఈవెన్ ఇన్ ద కేస్ బిఫోర్ డిసైడింగ్ ఆయన స్పీకర్ ఇస్తే టైం కూడా ఎక్స్టెండ్ చేసింది సుప్రీంకోర్టు. కేసీఆర్ అలాగే కేటీ రామారావు, హరీష్ రావు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి న్యాయ నిపుణులతో కూడా చర్చలు పెడతా ఉన్నారు, ఇదే విషయంలో అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ జరగదు, ఇక్కడ న్యాయం జరగదు అనేటువంటి అపనమ్మకం ఏమైనా వారికి ఉందా, లేదు అంటే ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? అటువంటి అపనమ్మకం ఏం లేదండి. జ్యుడిషియరీ మీద దే హావ్ గాట్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ ద జ్యుడిషియరీ. కానీ అయినా కూడా నెక్స్ట్ జడ్జ్మెంట్ ఇవ్వగానే ఎటువంటి స్టెప్స్ మనం తీసుకోవాలి, మన ఫేవర్లో వస్తే వాళ్ళు ఏమన్నా ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా, హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా, మిగతా 7 ఎమ్మెల్యే మీద మనం ఏ స్ట్రాటజీ తీసుకోవాలి, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు వాళ్ళ మీద కూడా ఇవ్వడం జరిగింది, వాళ్ళ మీద ఏ స్ట్రాటజీ తీసుకోవాలి, ఎమ్మెల్యే మీద నెక్స్ట్ అయితే హైకోర్టు లేని పిటిషన్స్ అవి డైరెక్ట్ సుప్రీంకోర్టులో వేద్దామని డిసైడ్ చేసుకున్నారు. నెక్స్ట్ టైం దే విల్ ఫైల్ ఇన్ ద సుప్రీంకోర్ట్ ఓన్లీ. లెట్ దెమ్ మేక్ ఆల్ దీస్ ఆర్గ్యుమెంట్స్ బిఫోర్ ద సుప్రీంకోర్ట్. ఇది గండ్ర మోహన్ రావు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు బైపోల్స్ ఖచ్చితంగా రావాల్సినటువంటి సందర్భం ముందులోనే ఉందని చెప్పేసి చెప్తున్నానే. ఇక జడ్జిమెంట్ అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపునే, నేను వాదించినటువంటి వాదనలు ఖచ్చితమైనటువంటి అన్ని విషయాలను కూడా మీరు అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వైపుగానే జడ్జిమెంట్ అనేది వస్తుంది. స్పీకర్కి ఖచ్చితమైనటువంటి ఒక నిర్దేశమైనటువంటి ఒక డేట్ను పెట్టి ఆ డేట్ లోపల నిర్ణయం తీసుకోవాలనేటువంటి డైరెక్షన్ను హైకోర్టు స్పీకర్కి ఇస్తుందనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చూడాలి మరి బైపోల్స్లో ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో, బైపోల్స్ ఎప్పుడు వస్తాయో. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.